ఆదిరన్ టెంపుల్ ట్రీ ఫ్యూచర్ సిటీకి దగ్గరగా ఓపెన్ ప్లాట్లు మీ భవిష్యత్తు కోసం సరైన పెట్టుబడి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు సోషల్ యాక్టివిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మాట్లాడదాం మేడం. నమస్తే మేడం. నమస్తే. గౌతమి చౌదరి అంశం ఏదైతే ఉందో అసలు ఒక్కొక్క టాపిక్ బయటకు వస్తుంది, వైరల్ అవుతుంది, ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు, చూసేవాళ్ళు చూస్తూనే ఉన్నారు. ఇంతకన్నా పెద్ద ఇష్యూ లేదా అని మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. అయితే గౌతమి చౌదరికి వచ్చేటటువంటి సపోర్ట్ని టార్గెట్ చేస్తున్నారు. మీరు సపోర్ట్ చేస్తున్నారు, మిమ్మల్ని టార్గెట్ చేయడం. మూర్తి గారు సపోర్ట్ చేశారన్న యాంగిల్లో, టీవీ5 మూర్తి గారు సపోర్ట్ చేశారన్న యాంగిల్లో ఆయనకి సంబంధించి రకరకాల వీడియోస్ని వేరే ఛానల్కి వెళ్ళి డిబేట్ చేయడం, ఇంట్లో రీల్స్ చేసుకుంటున్నారంటే ఎంత చనువు ఉంది, నా ప్లేట్లో నేను తినే ప్లేట్లో ఆయన తింటున్నాడు, ఇట్లా రకరకాలుగా సపోర్ట్ ఎక్కడి నుంచి వచ్చినా కూడా వాళ్ళని వాళ్ళ వీడియోస్ ద్వారా వాళ్ళ మాటల ద్వారా హింసించాలి, ఇట్లా వీడియోస్ వస్తున్నాయి ఎందుకులే మనం సపోర్ట్ చేయకుండా ఉందాము అన్న యాంగిల్ని తీసుకురావాలన్నా అసలు ఏంటో అర్థం కానటువంటి పరిస్థితి. ఒక సోషల్ యాక్టివిస్ట్గా మీరు దీన్ని ఎట్లా చూస్తారు మేడం? ఇప్పుడు అసలు యాక్టివిజం అంటే ఏంటండి? అసలు యాక్టివిజం ఎందుకు పుట్టింది? బాధితుల పక్షాన పోరాటం చేయడాన్ని యాక్టివిజం. రకరకాల యాక్టివిజమ్స్ ఉన్నాయి, అది వేరు విషయం. ఈ పర్టికులర్గా సోషల్ ఇష్యూస్ మీద ఇప్పుడు నన్ను సోషల్ యాక్టివిస్ట్గా మీరు నన్ను పరిచయం చేశారు. అవును మేడం. ఎందుకు పరిచయం చేశారు? సోషల్ ఇష్యూస్ మీద నేను ఫైట్ చేస్తాను కాబట్టి నన్ను సోషల్ యాక్టివిస్ట్, నేను యాక్టివిజంలో ఉన్నాను కాబట్టి నన్ను యాక్టివిస్ట్గా మీరు పరిచయం చేశారు. నా మీద చాలా బాధ్యత ఉంటుంది, నేను సోషల్ యాక్టివిస్ట్ని కాబట్టి. ఎందుకంటే సొసైటీలో ఏ యాంగిల్లో ఎవరికి అన్యాయం జరిగినా, మనుషులకు జరిగినా, జంతువులకు జరిగినా, పర్యావరణానికి జరిగినా, రాజకీయాల్లో జరిగినా, ఎక్కడ జరిగినా అన్యాయం జరిగితే అన్యాయం గురించి మాట్లాడతాం మనం. అయితే బాధితుల పక్షాన ఉంటాం, ఇందులో రాజీ లేదు. మీరు నాతో ఎన్నో వీడియోలు చేశారు, మీరే కదా చాలామంది చేశారు. ఎక్కడైనా సరే మహిళా సంఘాలకి సంబంధించిన వాళ్ళు కాబట్టి మహిళలు తప్పులు చేసేసిన వాళ్ళతో వాళ్ళ వకాలతో పుచ్చుకోవడం అనేది మీ థాట్ ప్రాసెస్లో ఎప్పుడు ఉండదు. మనం ఏదన్నా కానీ అటువైపు తప్పున్నా ఇటువైపు తప్పున్నా మనం మాట్లాడతాం, తప్పును తప్పుగా ఒప్పును ఒప్పుగా మాట్లాడతాం. ఏది ఏమైనా సొసైటీలో ఎక్కువగా బాధించబడేది మహిళే. ఇది నిర్వివాదాంశం. ఆమెకు డబ్బులు ఉండొచ్చు, ఆమె చదువుకున్నది అయ్యి ఉండొచ్చు, ఆమెకి అగ్రకులంలో పుట్టుండొచ్చు, సమాజంలో ఆమెకి మంచి స్థానం ఉండి ఉండొచ్చు, రాజకీయాల్లో కూడా మంచి స్థానం ఉండి ఉండవచ్చు. అయినప్పటికీ కూడా ఏదైనా తలుచుకుంటే రెండో వాళ్ళు ఆమెని డిగ్రేడ్ చేస్తూ మాట్లాడగలరు. అదే ఒక పురుషుణ్ణి డిగ్రేడ్ చేస్తూ మాట్లాడాలి అంటే చాలా చాలా కష్టం. స్త్రీని చాలా సింపుల్గా ఇప్పుడు చూడండి, ఎంతమంది ఇళ్ళకి ఎంతమంది వెళ్ళరు. మూర్తి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు, అక్కడ ఇంకా వేరే వాళ్ళు ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఎవరో షూట్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. మిడ్నైట్ 3 o'clock అయితే వెళ్ళలేదు కదా 3 o'clock అయితే వెళ్ళలేదు. పైగా ఇంట్లోనే నట్టింట్లో కూర్చొని ఇప్పుడు మనం ఒక మాట మాట్లాడుకున్నాం అండి. సరే, వీడియో తీశారు. ఆయన ఇన్స్టాగ్రామ్లో ఏదైనా ఉండుంటే కనుక ఆయన ఇన్స్టాగ్రామ్లో ఆయన పోస్ట్ చేస్తారండి. అసలు పోస్ట్ చేసి ఎన్ని రోజులైంది? ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నావు? నేను అవకాశంగా తీసుకున్నారు, సపోర్ట్ వచ్చిందన్న నేపథ్యంలో కాదు. ఆయనే వెనకున్నాడు, లేకపోతే ఈ అమ్మాయికి ఇంత ధైర్యం ఉండదు, ఆయన్ని కట్ చేయాలి అంటే ఆయన మీద ఒక బండ్ వేయాలి. నా ప్లేట్లో తింటావా అంటే మన ఇంట్లో ఒక 10 ప్లేట్లు ఉంటాయండి. ప్లేట్ మీద పేరు రాసి ఉంటుందా? ఉండదు. లేదు, మన ఇంటికి చుట్టాలు వస్తారు, ఎవరు చుట్టాలు వస్తారో చూసుకుని కొత్త ప్లేట్లు కొనుక్కొచ్చుకుంటామా? హాస్యాస్పదం కామెంట్. చాలా హాస్యాస్పదంగా ఉంది. బద్దలు కొట్టేస్తున్నాడు అతను. ఆ ప్లేట్లో తింటే నేను ఉండాలా చావాలా? నువ్వు మట్టుకు 3 గంటలప్పుడు అర్ధరాత్రి నీ ఇంటికి ఒక అమ్మాయి వస్తుంటే ఆ సంగతి ఆ అమ్మాయి చూసి, ఆ అమ్మాయి అయితే ఉండాలి నోరు మూసుకుని. ఆ అమ్మాయి దగ్గర ఇంకెన్నో ఉన్నాయంట ఆధారాలు. కాకపోతే సంస్కారం కాదు అని చెప్పి అమ్మాయి రిలీజ్ చేయట్లా. రిలీజ్ చేస్తే చాలా కాపురాలు కోల్తాయి అని అమ్మాయి చెప్తుంది. మరి అలాంటప్పుడు మనం అది యాక్సెప్ట్ చేయాలా అక్కర్లేదా? సరే, మూర్తి గారి నోరు మూపించాలనుకున్నారు. నన్ను ఎవ్వరూ మడమ తిప్పడు, మాట తప్పడు అనే ఒక మాట అన్నందుకు గాను నేను ఈ రిలేషన్ విషయంలో నేను వెనక్కి తగ్గను అని మీమ్స్ చేసి పెడుతున్నారు. ఏమండి అసలు
ఎంత దారుణం. అసలు ఒక పక్కన నీ గురించి ఇన్ని ఆధారాలు చూపిస్తూ ఉంటే నువ్వు మూర్తి గారి మీదకి దాడి. అది అయిపోయింది. అయిపోయిన తర్వాత ప్రియా చౌదరి గారు మాట్లాడారు. ప్రియా చౌదరి గారు మాట్లాడి అసలు జర్నలిజం అంటే ఇదేనా అని ఆవిడ ఒక ప్రశ్న వేశారు. ఎవరైనా వేస్తారు, నేను యాక్టివిజం ఇదేనా, ఆమె జర్నలిస్ట్ కాబట్టి జర్నలిజం అంటే ఇదేనా అని ఆవిడ ప్రశ్నించింది. నేను యాక్టివిజం అంటే ఇదా అని నేను ప్రశ్నిస్తున్నా. ఏది ఇలా వివాహేతర సంబంధాలు పెట్టుకున్న పురుషుడి తరఫున మాట్లాడటమే యాక్టివిజం అయితే కనుక దాన్ని యాక్టివిజం అనరు, భుజాన మోయటం అంటారు. రైట్. నువ్వు ఎందుకు ఇంత భుజాన మోస్తున్నావు? నీ ఉద్దేశం ఏంటి? దీని వెనకాల ఏదైనా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఉంటాయండి. ఏమీ లేకుండా ఎందుకు ఉంటాయి? రైట్. లేదు అంటే గనక నిన్న భర్త పొట్టిగా ఉన్నాడు, భార్య పొడుగ్గా ఉంది. అయితే వాళ్ళిద్దరూ చుట్టాలు అవుతారు. అతన్ని పెళ్లి చేసుకోవాలి అని ఆ అమ్మాయి అనుకుంది, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అతను అనుకున్నాడు. ఇంట్లో కొంతమంది ఒప్పుకున్నారు, కొంతమంది ఒప్పుకోలేదు. చివరికి ఫైనల్గా వాళ్ళు ఈ ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసేలాగా లేరు అని చెప్పి వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళిపోయి, ఇద్దరు మేజర్లు కాబట్టి పెళ్లి చేసేసుకున్నారు. పెళ్లి చేసుకుంటే ఈ బావమరిది ఆ అమ్మాయి తమ్ముడు బావ పట్టిగా ఉంటే నా పరువు పోద్ది అని అతనికి ఫోన్ చేసి పదే పదే తిట్టడం, నిన్ను చంపేస్తాను అని. సరే అతను ఏం చేశాడు, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. కేసు పెడితే పిలిచారు ఇతన్ని, నాకు ప్రాణహాని ఉందని కేసు పెడితే ఇతన్ని పిలిచి మందలించి పంపించారు. కానీ వాడు చేసింది ఏంటి, చంపేశాడు అతన్ని. రోడ్డు పైన అతని ఫ్రెండ్స్ కలిసి చంపేశారు. అక్కడ మగవాడికి శత్రువేనా? అవును. మరి ఈ కండిషన్లో ఒక యాక్టివిస్ట్గా నువ్వేమన్నా నోరు మెదిపావా? ఆ విషయంలో కూడా నేను మాట్లాడాను. అన్యాయం జరిగింది, అది తప్పు. ఇప్పుడు ఎన్నో సందర్భాల్లో ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారని అమ్మాయిలు, ఆ అమ్మాయి తల్లిదండ్రులు కావచ్చు, ఆ అమ్మాయి అన్నలు కావచ్చు, తమ్ముళ్ళు కావచ్చు. ఆఖరికి ఒక కేసులో మనము నానమ్మే సూత్రధారి అని ఒక కేసు మాట్లాడాం. అబ్బాయి చనిపోయాడు. మరి అప్పుడు మాట్లాడలేదేంటి? సెలబ్రిటీ కేసెస్ మీదే మాట్లాడు. అంటే ఇంత సెలెక్టివ్గా నీ యాక్టివిజం ఉంటే అనాలా? నువ్వు మెన్ యాక్టివిస్ట్వే అయితే గనక మెన్కి చాలా కష్టాలు ఉన్నాయి. మరి అన్ని కష్టాల గురించి నువ్వు ఎందుకు మాట్లాడట్లా? కరెక్ట్. మరి అదే నా అర్థం కావట్లా. మళ్ళీ పైగా ఇంకొకటి ఏంటి అంటే నిజాన్ని అబద్ధాన్ని నిజంగా మార్చేసేసి నేను ఏదైనా మాట్లాడగలను, నా దగ్గర శక్తి ఉంది, నేను ఒకప్పుడు రేడియో జాకీగా పనిచేశాను కాబట్టి నేను ఏం మాట్లాడినా నడిచిపోద్ది అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆ అమ్మాయికి అసలు చదువు రాదు, ఆ అమ్మాయి డిబార్ అయింది అని చెప్పి. ఎగ్జాక్ట్లీ గౌతమి గురించి కమెంట్ చేయటము. నేను ఒక ఫోటో ఇస్తాను, అది ప్లే చేయండి. అసలు ఆవిడకి వచ్చినటువంటి మార్క్ లిస్ట్ ఒకవేళ మనం చూస్తే, పర్సంటేజ్ చూస్తే అవాక్ అవుతాం. నేను ఇన్స్టాగ్రామ్లో చూసి నేను అవాక్ అయ్యాను. ఏంటి, CCPA ఉంటుంది కదా, యూనివర్సిటీ వాళ్ళు ఇస్తారు ఆ సర్టిఫికెట్, దాంట్లో 9.56 ఉందా అమ్మాయికి. ఆ అమ్మాయికి చదువు రాదంట. అది 100కి అనుకుంటున్నారేమో, కాదు 10 పాయింట్స్కే, 10కి. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. యా, అమ్మాయికి చదువు రాదు అనే మాట అసలు ఎట్లా అనాలని. పైగా అమ్మాయికి డబ్బు లేదు. అసలు అమ్మాయి అన్నిట్లోనూ టాపరు, ఇంజనీరింగ్ టాపరు, తర్వాత MBA చేసింది, MBAలో టాపరు, ఆ తర్వాత లా చేసింది, లాలో టాపరు. ఇంత తెలివితేటలు ఉండి ఆ అమ్మాయి బురదగుంట్లో పడింది. ఎక్కడ అంటే ధర్మమహేష్ని సెలెక్ట్ చేసుకునే దగ్గర బురదగుంట్లో పడింది. కాబట్టి ఆ అమ్మాయి జీవితం వాళ్ళ రోడ్డు మీదకి వచ్చింది. అది రోడ్డు మీదకి ఆ అమ్మాయికి చదువు లేదా, వ్యాపారం చేయటం రాదా, లేకపోతే డబ్బు లేదా అంటే, డబ్బు ఒక క్వాలిఫికేషన్ అని నేను అనట్లేదు. కానీ అంటే ఇన్నున్న అమ్మాయి మీదకే ఇంత దాడి చేస్తున్నారు అంటే ఇవేవి లేని అమ్మాయిల పరిస్థితి ఏంటి చెప్పండి వాళ్ళ. కరెక్ట్. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, ఇన్ని ఉన్నా కానీ మహిళల పరిస్థితి వాళ్ళు ఇలాగే ఉంది, కంప మీద గొడ్డేసి జాగ్రత్తగా లాక్కోవాలి అనే పరిస్థితిలోనే ఉంది అంటే కరెక్ట్. ఇంకా అసలు ఇవేమి లేని వాళ్ళ అమ్మాయిల పరిస్థితి ఏంటి అసలు? కరెక్ట్ మేడం. మరి అతను ఎందుకు ఆ అమ్మాయికి చదువు లేదని మాట్లాడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు.
అంటే సర్టిఫికేట్ చూడకుండానా? పైగా ఎవరెవరైతే గౌతమికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో ఆమెకి సపోర్టుగా మాట్లాడే వాళ్ళ మీదనేమో రాళ్ళేస్తున్నారు, వాళ్ళ నోరు మూపిద్దామని చూస్తున్నారు. మిమ్మల్ని కూడా అలాగే ట్రై చేసినట్టున్నారు. నన్నేమీ చేయలేరండి. మిమ్మల్ని కూడా మీరెందుకు తీసుకోవట్లేదు, నేను నాది ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని నన్ను అంటున్నారు కదా, మరి మీరేమైనా తీసుకుంటున్నారా అని కూడా అంటున్నాడంట. నాకు వేరే వాళ్ళు చెప్పారు. దీనికి మీ ఆన్సర్ ఏంటి? చూపించమనండి, అందరికీ ప్రూఫ్లు అడుగుతున్నాడు అందరినీ. నువ్వు కూడా చూపించు మరి ప్రూఫ్ చూపిస్తే నేను డబ్బులు తీసుకున్నానని ప్రూఫ్ చూపించమని అని అంటున్నాడు. మరి నేను తీసుకుంటే కూడా చూపించాలి ప్రూఫ్. సూర్యుడి మీద ఆకాశం మీద ఉమ్మూస్తే మీద వచ్చి పడుతుంది, అందుకని నా జోలికి వస్తే మరి అట్లా ఇట్లా ఉండదు. అందుకని అయితే నేనేమంటున్నానంటే మీరు ఒక మంచి కోసం ఒక టీమ్గా మారి టీం వర్క్ చేయండి, తప్పులేదు. అప్పుడు మీ సపోర్ట్ కూడా ఉంటుందా? ఖచ్చితంగా చేస్తాను నేను. మంచి కోసం చేస్తే అదేదో మహిళలకే ఇది అని లేదు. అన్నిసార్లు మహిళలే అన్యాయం అయిపోతున్నారు. మొత్తం ఇప్పుడు జనాభాలో ఉన్న మహిళలు మొత్తం అన్యాయం అయిపోతున్నారని నేను మాట్లాడట్లా. దానిలో కూడా కేటగిరీస్ ఉన్నాయి. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా సొసైటీ సపోర్టు ఎంతో కొంత మెన్కి అనుకూలంగా ఉంది. ఇప్పుడు ఒక భర్తకి వివాహేతర సంబంధం ఉంది అనుకోండి, ఆ అమ్మాయిని ఎన్ని రకాలుగా చెప్తారు. ఆ అమ్మాయికి సర్దుకుపో, పిల్లల మొహం చూడు, మేము ఇవన్నీ చూసాము, మా వాళ్ళు ఏమీ చేయలేదంటావా, మారతాడు, ఇన్ని మాట్లాడతారు. అదే ఒక అమ్మాయికి వివాహేతర సంబంధం ఉంది అంటే ఖచ్చితంగా ఆ అమ్మాయిని ఇంకా సొసైటీ అసలు యాక్సెప్ట్ చేయదు, ఇంట్లో యాక్సెప్ట్ చేయదు, సొసైటీలో యాక్సెప్ట్ చేయరు. మరి ఈ పరిస్థితి ఉన్నప్పుడు, ఈ ఒక్క విషయంలోనే ఇంత తేడా ఉన్నప్పుడు, ఒక క్యారెక్టర్ విషయంలో ఇంతలా మాట్లాడుతున్నప్పుడు, అసలు ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి నువ్వు ఇంతలా మాట్లాడుతున్నావు, పైగా అతనేమో శుద్ధపూసని మాట్లాడుతున్నావు అంటే ఎట్లా ఇది? పైగా నువ్వు ఒక గ్రూపును తయారు చేసుకుని వీళ్ళందరికీ గ్రూప్ లీడర్గా నువ్వు వ్యవహరిస్తూ, ఆ గ్రూపులో మీరంతా కలిసి ఒక చోట కూర్చొని అన్నీ బయటికి రావని ఎవ్వరు, ఇప్పుడు పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకొని తాగుతూ నన్ను ఎవ్వరు చూడలేదు అనుకుంటే ఇది ఒక భ్రమ. ఎవరెవరైతే లావణ్య విషయంలో బయటకు వచ్చి ఒక టీంలాగా మారి లావణ్య విషయంలో మాట్లాడారో, ఇంకా శేఖర్ భాష విషయంలో జానీ మాస్టర్ వైపున ఎవరు మాట్లాడారో, అలాగే హర్షసాయి విషయంలో ఎవరు మాట్లాడారో, మళ్ళీ ఆ టీం అంతా వచ్చేసి టీం మాట్లాడుతుంది. అంటే నువ్వు ఒక ప్యాకేజ్ అనుకోవచ్చా మేడం? ఈ టీం అంతా, ఈ టీం ఉద్దేశం కేవలం సెలబ్రిటీస్ కోసమే పనిచేస్తారా మీరు? మామూలుగా ఎవరైనా ఎవరి కోసం పనిచేస్తారంటే నిస్సహాయుల పట్ల చేస్తారు. అంటే గౌతమి నిస్సహాయరాలని నేనేమనట్లేదు. గౌతమి చదువుకున్న అమ్మాయికి డబ్బులు ఉన్నాయి, అమ్మాయికి ఒక స్టేటస్ ఉంది, ఆ అమ్మాయి తరఫున మాట్లాడక్కర్లా. నేను అనేది ఏంటంటే, నా వాదన ఒకటే, ఇన్నున్న అమ్మాయినే మీరు ఇంత క్యారెక్టర్ అసాసినేషన్ చేసి నడి రోడ్లో నుంచోబెడుతున్నారో, ఇవేమీ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది అర్థం కావాలనేది నేను మాట్లాడుతుంది. డెఫినెట్లీ గౌతమి సమస్య పరిష్కారం అవుతుంది. అది కోర్టులో అవుతుందా, లేకపోతే పెద్ద మనుషుల సమక్షంలో అవుతుందా, ఎట్లా అవుతుందో అది వేరే విషయం. ఇక్కడ ఇంకొక మాట అయితే మాట్లాడుకోవాలి మనం. వాళ్ళ ఫాదరు ఈ పెళ్ళి వద్దమ్మా అని చెప్పారు. ఎందుకు చెప్పారంటే, మన ఇంట్లో వాతావరణము, మేము నిన్ను పెంచిన విధానానికి, ఆ ఇంట్లో చూసిన విధానానికి, వాతావరణానికి అస్సలు బ్యాక్గ్రౌండ్ సెట్ కాదు. అక్కడ మహిళకి గౌరవం లేదు, ఆడవాళ్ళని చాలా చాలా తక్కువగా చూస్తారు ఆ ఇంట్లో, వద్దు అని చెప్పి వాళ్ళ నాన్న అన్నాడు. అవతల ధర్మ మహేష్ ఫాదర్ కూడా ఈ పెళ్ళి వద్దన్నాడు. ఆయన ఎందుకు వద్దన్నాడు తెలుసా? నీకెందుకు రా అమ్మాయి, 200 కోట్లు కట్నం ఇచ్చి వచ్చేవాళ్ళు ఉన్నారు, నేను ఇలా అన్నానని ఆయనే చెప్పాడు మీడియా సాక్షిగా. వీడియో మీ కల్పితాలు అసలు ఇప్పుడు ఈ మొత్తం మాట్లాడినట్లో ఏది కల్పితం లేదు. మొత్తం మీడియాలో వీళ్ళు మాట్లాడింది, వాళ్ళు మాట్లాడింది, రెండింటిని కలిపి మాట్లాడుతున్నాను. ఇందులో మనం కల్పించింది ఏమీ లేదు, మనకేమి ఇన్పుట్స్ లేవు, ప్యాకేజీలు లేవు. మనం న్యాయం కోసం మాట్లాడుతున్నాము. ఎవరైనా సరే, ఇప్పుడు నేను మాట్లాడిన విషయాల మీద ఎవరైనా సరే ఎత్తుక్కుంటే ఆ వీడియోలు దొరుకుతాయి, వీడియోలు అన్నీ దొరుకుతాయి.
మరి అంటే వాళ్ళ ఫాదర్ ఉద్దేశం ఎలా ఉంది, వీళ్ళ ఫాదర్ ఉద్దేశం ఎలా ఉంది? ఇక్కడే వాళ్ళకి డబ్బులు లేవనో లేకపోతే డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏమైనా సరే చేసేసుకోమ్మా అని ఈయన మాట్లాడలేదు. పైగా దీనికి సపోర్టింగ్గా ఇంకొక ఆడియో తండ్రి కొడుకులు మాట్లాడుకునేది. ఇంట్లో ఆడవాళ్ళు ఇలాగే మాట్లాడతారు, అసలు వాళ్ళకి అంత వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇంట్లో ఆడవాళ్ళ మాటలు పట్టించుకోక్కర్లేదు, నీకు నచ్చినట్టు నువ్వేం చేయదలుచుకున్నావు అది చెయ్యి. ఇంతకీ ఐశ్వర్య కాంటాక్ట్లో ఉందా? ఇది ఈ వ్యక్తికి నువ్వు వకాల్తా పుచ్చుకున్నావు, ఇట్లాంటి కుటుంబానికి నువ్వు వకాల్తా పలుకుతున్నావు, ఇట్లాంటి తండ్రి కొడుకులకి వకాల్తా పలుకుతున్నావు. ఇది మెన్ యాక్టివిజం. ఇది మెన్ యాక్టివిజం అంటే ఇది. పోనీ ఇంతవరకు నేను ఏ ఉమెన్ యాక్టివిస్ట్గా ఏ మహిళ గురించైనా నేను మాట్లాడిన తర్వాత వాస్తవాలు తెలిసిన తర్వాత ఇది మనం మాట్లాడే సబ్జెక్ట్ కాదు అని వదిలేశారు. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ లావణ్య. అది అది బాహాటంగా చెప్పారు కూడా, నేను చెప్పాను కూడా, నేను చెప్పాను కూడా, ఆ అమ్మాయి చెప్పితే వినట్లేదు, ఆ అమ్మాయి వైపును కూడా తప్పులు ఉన్నాయి, సో సపోర్ట్ ఎటువంటి పరిస్థితులు రాదు అని చెప్పారు. నా సపోర్ట్ ఉండదు, ఇప్పటికైనా నీ పందా మార్చుకుంటే ఏమైనా సపోర్ట్ ఉంటుంది అని మాట్లాడు. నీకు ధైర్యం ఉంటే ఇప్పుడు ఈ మాట్లాడిన 5 అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో, ఎవరి తరఫునైతే నువ్వు వకాల్తా పుచ్చుకున్నావో వాళ్ళ విషయాల్లో ఏమి లోటుపాట్లు లేవు అని నమ్మే నువ్వు ఇంత వకాల్తా పుచ్చుకుంటున్నావా, ఇంత భుజాన్ని వేసుకుంటున్నావా? అసలు ఇది 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 తేలాల్సిన విషయం కాదు. డెఫినెట్లీ. అసలు నువ్వు ఆ అమ్మాయి చదువు విషయంలోనే ఇంత అబద్ధం ఆడేసావు, ఇంత డెలిబరేట్గా అబద్ధం ఆడేసావు అంటే మిగతాయి నిజాలని ఎవరు నమ్ముతారు? కరెక్ట్, డెఫినెట్లీ. ఇది చాలా చిన్న అంశం, లిట్మస్ టెస్ట్ అంటారు కదా, అది ఇది. నువ్వు ఆ అమ్మాయికి సర్టిఫికెట్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారు, పోనీ ధర్మ మహేష్కి నువ్వు ఇస్తావా మార్కులు? డిబార్ అయ్యాడు బైదవే తను చదువుకుంటున్నప్పుడు అది అసలు కంప్లీట్ కాల డిగ్రీ కూడా అతనికి ఇవాళ శుద్ధంగా ఒక డిగ్రీ అంటూ లేదు. అంటే నువ్వు చదువుల విషయం మాట్లాడుతున్నావు కాబట్టి నా ఉద్దేశంలో చదువులు లేనంత మాత్రాన వాళ్ళు అబ్బే వాళ్ళు ఈ గోదాలో దిగడానికి వీల్లేదని నేను అనను. డెఫినెట్లీ నాట్. ఈ అమ్మాయి చదువు గురించి మాట్లాడుతున్నావు కాబట్టి. పైగా ఇంకొకటి, అసలు ఇంకొక యాంకర్ మాట్లాడుతున్నాడు, రోజుకో డిజైనర్ డ్రెస్ వేసుకుని వచ్చేస్తుందంట ఇంటర్వ్యూకి గౌతమి. కానీ వీళ్ళందరూ మర్చిపోతుంది ఏంటి అంటే, ఈ అమ్మాయి క్యారెక్టర్ని ఇంత నడి బజార్లో కూర్చోబెడుతున్నారు కదా, వీళ్ళందరికీ కూడా ఇళ్లల్లో ఆడవాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళ ఆడవాళ్ళకు కూడా ఇదే పరిస్థితి వస్తే ఏంటి పరిస్థితి? ఎవరు రక్షిస్తారు? మళ్ళీ నాలాంటి యాక్టివిస్టే కావాల్సి వస్తుంది వీళ్ళకి. ఇప్పుడు ఆ అమ్మాయికి సపోర్ట్గా మాట్లాడిన వాళ్ళందరికీ తాటాకులు కట్టేస్తే వాస్తవాలు మరుగున పడిపోతాయా? ఇప్పుడు ఇది బయటకు వచ్చిందా? CGP అది బయటకు వచ్చిందా? ఇప్పుడు ఏం చెప్తాడు దీనికి సమాధానం శేఖర్ భాష? అందుకని మనము సపోర్ట్ చేయటానికి కూడా ఒక గ్రౌండ్ ఉండాలి. గ్రౌండ్ లేకుండా మాట్లాడితే మనం అబాస్ పాలవుతాం ఫస్ట్. అందుకోసం దయచేసి వినే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ఈ మాత్రానికే శేఖర్ భాషని ఏదో చేసేసేయాలనేది నా ఉద్దేశం కాదు. కాకపోతే మనము యాక్టివిజం అని పేరు పెట్టుకున్నప్పుడు యాక్టివిజానికి కొంచెం దానికి దగ్గరలో కన్నా ఉండాలి, మొత్తంగా లేకపోయినా కొంచెం దగ్గరలో కన్నా ఉండాలి. ఉండి పైగా ఇంకొకటి, ఇప్పుడు నేనైనా శేఖర్ భాష అయినా ఇంకొకళ్ళైనా విడిపోతున్న జంటకి మేమేమన్నా ఇక్కడ విడాకుల పత్రాలు రాసిస్తామా? ఇదేమన్నా టీవీలో ఫ్యామిలీ కౌన్సిలింగ్ లాంటిదా? కాదు కదా. ఏదైనా పరిష్కారం కావాల్సింది ఇంట్లో ఉన్న పరిష్కారం కావాలి, కోర్టులో ఉన్న పరిష్కారం కావాలి. కానీ ఇంత రచ్చ ఎందుకు చేస్తున్నారు? అదేమంటే అమ్మాయి ముందు వచ్చి మాట్లాడింది అంటారు. ఆ అమ్మాయి జీవితం అన్యాయం అయిపోయింది అనే ఒక బాధలో అమ్మాయి ఉంది కాబట్టి అమ్మాయి మాట్లాడుతుంది. అలాగే అతని జీవితానికి ఏదైనా అన్యాయం జరిగింది అనే ఉద్దేశం ఉంటే అతను మాట్లాడతాడు. మధ్యలో వాళ్ళు ఎందుకంటే ఇంత మాట్లాడుతున్నారు? దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే కందకు లేని దురద కత్తిపేటకి ఎందుకు అని అనిపిస్తుంది. రైట్. పోనీ ఏమైనా సంవత్సరాల తరబడి ఉద్యమాలు చేసిన వాళ్ళవా నువ్వేమన్నా?
నిన్న మొన్నటి దాకా ఉద్యోగం చేసుకున్నావు, నీ ఉద్యోగం నువ్వు చేసుకున్నావు, పోనీ ఇది కూడా కాదు. పోనీ నువ్వు యాక్టివిస్ట్ అయిన తర్వాత ఒక మంచి కేసు ఏదైనా ఒకళ్ళకి న్యాయం చేసినట్టు ఎక్కడన్నా ఉందా? కనీసం మాలాంటి వాళ్ళ పేరు చెప్పుకుని రోజుకోసారైనా మమ్మల్ని తలుచుకునే వాళ్ళు ఉన్నారు మేము సాల్వ్ చేసిన కేసుల్లో. అటువంటివి ఏమైనా ఉన్నాయా? పోనీ ఉన్నాయా? పోనీ నువ్వు ఏదైనా ఒక సంస్థ తరఫున పోరాడుతున్నావా? ఒక సంస్థ ఏమన్నా పెట్టావా? అసలు నీకేమీ హక్కు ఉందని మాట్లాడుతున్నావు. పైగా కొంతమందిని పోగేసి దానిలో ఇంకొక ఆమె సోషల్ యాక్టివిస్ట్ అని ఇంకొక ఆమె వచ్చి ఆమె మాట్లాడుతుంది. అసలు ఆమె మాట్లాడే మాటలైతే వినేలాగా లేవు. ఆడవాళ్ళు అంతలా నీచంగా మాట్లాడడం డైరెక్ట్ తిట్లే. నువ్వు ఎక్స్పోజింగ్ చేస్తున్నావు. ఇప్పుడు అన్నీ పోయినాయి. ఆ అమ్మాయి బట్టల దగ్గరకు వచ్చింది వ్యవహారం. మాట్లాడడానికి ఏం లేదు మరి. ఏం లేవు మరి. ఇప్పుడు అమ్మ నీకు అంతగా నచ్చకపోతే నువ్వు విడాకులు తీసుకోమ్మా అంతే అని మాట్లాడు. వ్యక్తిగత దూషణలు అమ్మాయి బట్టల గురించి, ఆ అమ్మాయి రెడీ అయ్యి వచ్చేస్తుందని. కరెక్ట్ మ్యామ్. ఇవన్నీ అందుకని ఏంటంటే ఈ వ్యక్తిగత దోషణలకి పక్కన పెట్టి ధర్మమహేష్నైనా గౌతమి చౌదరి అయినా ఇవన్నీ పక్కన పెట్టేసేసి ఇప్పటి వరకు మీడియా చేసిన ట్రయల్స్ చాలా చాలా ట్రయల్స్ చేశారు. ఈ ట్రయల్స్ ఇంకా ఆపేసి వాళ్ళు కోర్టుకు వెళ్తారా, కుటుంబంలో పరిష్కారం చేసుకుంటారా అనేది వాళ్ళకు వదిలేస్తే వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు ఇదంతా కూడా మనం ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ఒక అవగాహన కోసం మాట్లాడుతున్నాను తప్పితే నేను ఏ ఒక్కరినో భుజాన వేసుకుని మటుకు మాట్లాడాలని నాకు ఆ ఉద్దేశమే లేదు. సమస్యలు పరిష్కారం అయితే చాలు, నలుగురికి అవగాహన కలిగితే చాలు. డెఫినెట్లీ అలా కలగాలనే వీడియో చేయడానికి గల ఆంతర్యం అదే డెఫినెట్లీ. ఎందుకంటే దీనికన్నా పెద్ద ఇష్యూ లేదా అని అంటే ఈ ఇష్యూస్ సార్ట్ అవుట్ చేయాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఇట్లాంటి సమస్యలతో చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు. ఏదైనా మనం ఇన్స్పైర్ అవ్వచ్చా దీంట్లో నుంచి అనే పాయింట్స్ డెఫినెట్లీ ప్రతి దాంట్లో కూడా ఉంటాయి నేర్చుకునేటటువంటి విషయాలు. చాలా చక్కటి అనాలిసిస్ని తెలియజేశారు. కృతజ్ఞతలు మేడం. నమస్తే. థ్యాంక్ యూ.